హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వ్యూయర్ హెల్త్. ప్రస్తుతం మనతో పాటున్నారు డాక్టర్ ప్రశాంత్ చంద్ర గారు. వారు వచ్చేసి ఎండి డిఎన్బి ఇంటర్నల్ మెడిసిన్. డాక్టర్ నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, మనం చూస్తే కనుక ఈ రోజుల్లో ప్రధానమైన సమస్య షుగర్ అంటాం, డయాబెటీస్ అంటాం, అండ్ అట్ ద సేమ్ టైం మధుమేహం అని కూడా అంటాం. సో ఈ మూడు కూడా ఈ కామన్ ఫ్యాక్టరు. ఇది కనుక ఎక్కువైతే చాలా రకాలైన జబ్బులు, కిడ్నీలు పోయే ప్రమాదం ఉంది. సో తద్వారా ఏంటంటే అసలు ఈ డయాబెటీస్కి సంబంధించి ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి డాక్టర్ గారు? సో జనరల్గా మనకి బయట వాడుకలో ఉన్నది పేరు షుగర్ అనే వ్యాధి. దాన్నే మనము మెడికల్ టెర్మినాలజీలో డయాబెటీస్ అనేది అంటాం జరుగుతుంది. మీకు తెలుగులో వచ్చి దాన్ని మధుమేహం అంటాము. దీని జబ్బు కంటే కూడా మనము మెడికల్ టెర్మినాలజీలో సిండ్రోమ్ అనే దీన్ని వ్యవహరిస్తామన్నమాట. దీంట్లో బేసిక్గా ఏమవుతుంది, మనకి రక్తంలో షుగర్ శాతం అనేది పెరుగుతుంది అనమాట. సో చాలామందికి ఒక అపోహ ఏంటంటే రక్తంలో కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి కాబట్టి మనం షుగర్ అనేది తినకూడదని. అలా కాదు, మనకి రక్తంలో కూడా గ్లూకోజ్ అనేది ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. దాన్ని మనం డయాబెటీస్ అంటాం. సో ఈ గ్లూకోజ్ అనేది అని ఎందుకు అంటున్నాం, మనం షుగర్ అని ఎందుకు అనట్లేదు అంటే, మనం ఈ తీసుకునే ఆహారంలో ఏ ఆహార పదార్థమైనా కూడా దాంట్లో మనకు తెలిసినట్టే కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్స్ అని 3 ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్ ఏదైనా కూడా మన బాడీలోకి అబ్జార్బ్ అవ్వాలన్నా, మన శరీరం అది గ్రహించాలన్నా దాన్ని బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది పేగుల్లో కూడా బ్రేక్ డౌన్ అయ్యి సింపుల్ షుగర్గా గ్లూకోజ్గా బ్రేక్ డౌన్ అవుతుంది. సో ఎనీ కార్బోహైడ్రేట్ మనకి అది అబ్జార్బ్ అవ్వాలి, మన బాడీలో పని చేయాలి అంటే అది గ్లూకోజ్గా బ్రేక్ డౌన్ అవ్వాలి. సో షుగర్ తింటేనే ఈ షుగర్ లెవెల్స్ రక్తంలో పెరుగుతాయి అనేది పెద్ద అపోహ. రెండోది, ఈ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్ ఎంత ఉండాలి అనేది. సో పరిగడుపున షుగర్ వ్యాధి లేని వాళ్ళకి పరిగడుపున పరీక్ష చేసుకున్నప్పుడు, వాళ్ళు ఏమీ ఆహారం తీసుకోకుండా, టీ, కాఫీ వంటి ఏ ద్రవ పదార్థం కూడా ఏమీ తీసుకోకుండా పరీక్ష చేసుకున్నప్పుడు మనకి 100 కంటే తక్కువ ఉండాలి. సో దీంట్లో మనకి క్లియర్గా ఫాస్టింగ్ అంటే పరిగడుపున అనేది ఎన్ని గంటల తర్వాత తిన్న తర్వాత అనేది కూడా డిఫైన్ చేయడం జరిగింది. సో తిన్న 10 గంటల తర్వాత మనం చేసుకోవాలి టెస్ట్ అనేది. దాని తర్వాత అలాగే ఆహారం తిన్న 2 గంటల తర్వాత 140 కంటే తక్కువ ఉండాలి, 140 కంటే తక్కువ ఉండాలి. సో ఇప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ గురించి వస్తే మనకి పరిగడుపుది 100 కంటే తక్కువ. అలాగే మనకి డయాబెటీస్ వ్యాధి వచ్చింది అంటే మనకి పరిగడుపుది 125 కంటే ఎక్కువ ఉండాలి. సో అలాగే తిన్న తర్వాత పోస్ట్ బ్రేక్ఫాస్ట్ది మనకి తిన్న 2 గంటల తర్వాత రక్తం నమూనా ఇచ్చినప్పుడు 2 గంటల తర్వాత రక్తంలో గ్లూకోజ్ శాతం 200 కంటే ఎక్కువ ఉంటే డయాబెటీస్ వచ్చినట్టు. సో చాలామందికి ఇది 125 అంటున్నారు, పరిగడుపుది తిన్న తర్వాతది 200 అంటున్నారు, మరి నార్మల్ ఏమో 100, 140 అంటున్నారు, మరి మధ్యలో ఏం డాక్టర్ గారు అంటారు. సో ఈ మధ్యలో దాన్ని మనం ప్రీ డయాబెటీస్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఈ వ్యాధి మనము నిర్ధారించగలిగితే, కొన్ని కరెక్టివ్ మెజర్స్ వంటివి తీసుకుంటే ఈ ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్ పోకుండా ఆపగలం, రివర్సల్ అనేది చేయగలుగుతాం అన్నమాట. సో దాని గురించి ఈ ప్రీ డయాబెటీస్ ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యం. మూడవది మనము ఎక్కువగా చేసే పరీక్ష డయాబెటీస్ ఉందా లేదా నిర్ధారణకి రావడానికి HbA1c అనే టెస్ట్ ఒకటి చేయడం జరుగుతుంది. HbA1c అనేది మీరు గడిచిన 3 నెలల్లో మీ రక్తంలో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి. సో అది 5.6 కంటే తక్కువ ఉంటే నార్మల్, 6.5 కంటే ఎక్కువ ఉంటే డయాబెటీస్ ఉన్నట్టు అనమాట.